కేరళ వైనాడ్లో సృష్టించిన జల ప్రళయం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అప్పటి వరకు వైనాడ్ ఘటనలో మృతుల సంఖ్య 88కి చేరింది. ఇంకా వందలాది మంది ఆచూకీ తెలియడం లేదు. పదుల సంఖ్యలో మృతదేహాలను 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చలయార్ నదిలో తేలియాడుతుండగా గుర్తించారు పోలీసులు. ముండకైటి ఎస్టేట్లో పనిచేస్తున్న 600 మంది ఆచూకీ గల్లంతు కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వారి కోసం గాలిస్తున్నారు అధికారులు. ఇప్పటిదాకా ఒక్క కార్మికుడు కూడా అందుబాటులోకి రాలేదు. వారంతా టీ తోటలో పనిచేసేందుకు వచ్చిన అస్సాం, పశ్చిమ బెంగాల్కు చెందిన కార్మికులుగా తెలుస్తోంది. వరదల ధాటికి టీ ఎస్టేట్ పూర్తిగా కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు 146 మందిని కాపాడారు. 4 గ్రామాల్లో దాదాపు 1200 మంది వరకు రాళ్ల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేసింది. వైనాడ్లో అసలు ప్రమాదం ఎలా జరిగింది? ఎంతమంది మృతి చెందారు? ఎంతమంది గల్లంతయ్యారు? పూర్తి వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కేరళలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆ ఘటన ప్రస్తుతం దేశ ప్రజలందరినీ కూడా కన్నీటి పర్యంతమయ్యేలా చేస్తుందని చెప్పాలి. వయనాడ్లో జరిగినటువంటి కొండ చర్యలు విరిగిపడినటువంటి ఘటనలో ఇప్పటివరకు కూడా 70 మందికి పైగా కూడా మృతి చెందడం కూడా జరిగింది. ఇంకా వందల సంఖ్యలో చాలా మంది మట్టి దెబ్బలోనే ఉండిపోయారు. అసలు ప్రమాద ఘటనకు ఎలా జరిగింది, అసలు ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం శాటిలైట్ మ్యాప్లో ఇది ముండక్కై ఏదైతే ప్రమాదానికి మొదట తొలిత అడుగుపడినటువంటి ప్రాంతం ఇదే అనే చెప్పాలి. ఏదైతే దీనిపైన ఉన్నటువంటి నది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఉధృతి అనేది కూడా విపరీతంగా పెరిగింది. చలియార్ నదిలో పూర్తి స్థాయిలో ప్రవాహం ఎక్కువ అవడం కారణంగా దానికి తోడు పైనుంచి ఉన్నటువంటి మొత్తం వాటర్ అనేది కూడా కిందకి రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఈ యొక్క ముండక్కై నుంచి నేరుగా చూరల్మల ఈ ప్రాంతమే ప్రస్తుతం పూర్తి స్థాయిలో దాదాపు 1000 మందికి పైగా కూడా ఒక్క చూరల్మల ప్రాంతంలోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా మట్టి దెబ్బల్లోనే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడే చాలా వరకు కూడా దాదాపు 10ల సంఖ్యలో స్కూళ్ళు ఉండడం కూడా జరిగింది. దానికి తోడు అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఆలయాలన్నీ కూడా ఈ యొక్క చౌరల్మల్లలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాని పక్కనే అత్తమ్మల వ్యూ పాయింట్ అనేది కూడా ఉందన్నమాట. సో ఈ రకంగా అత్యంత కీలకమైనటువంటి ప్రదేశంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ ప్రాంతం మొత్తం కూడా కింద నుంచి పై వరకు వస్తే చౌరల్మల తర్వాత ముండక్కై అనేది వస్తుంది. దాని తర్వాత అత్తమ్మ మాల, ఈ రెండు కూడా 3 పక్క పక్కనే ఉంటాయి. ఈ 3 ప్రాంతాల్లోనే ప్రస్తుతం ఘటనకు ప్రధాన కారణంగా కూడా చెప్తూ వస్తున్నారు. ఏదైతే చలియార్ నది అత్యంత వేగంగా ఉధృతిగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో పైనుంచి వస్తున్నటువంటి నీళ్లు మొత్తం కూడా ఈ యొక్క ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ నుంచి పైనుంచి కింద నుంచి మొత్తం కూడా ఆ వాటర్ అనేది కూడా కిందకి రావడం కూడా జరిగింది. ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి కొండ చర్యలన్నీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో కిందకి పడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదే అందరినీ కూడా మొత్తం పెను విషాదానికి కారణంగా మారింది. మొత్తం ఈ చౌరల్మల ప్రాంతం మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు కనుమరుగు అయిపోయిందని చెప్పాలి. ఒకప్పుడు అందమైనటువంటి గ్రామం ఇప్పుడు ఆ గ్రామము లేదు, దాని పక్కన ఉన్నటువంటి పట్టణాలు కూడా ఏదీ లేకుండా తుడిచిపెట్టుకొని పోయింది. అత్యంత బలంగా వచ్చినటువంటి పరిస్థితుల్లో మొత్తం కార్లు, ఇల్లులు అన్నీ కూడా కొట్టుకోపోయాయని చెప్పాలి. ఇక ముఖ్యంగా ముండక్కై ఏదైతే ముండక్కై ఇది మొత్తం కూడా టీ ఎస్టేట్లకు అత్యంత మొత్తం ఫేమస్ అని చెప్పుకోవాలి. ఈ ముండక్కైలో మొత్తం కూడా మొత్తం టీ ఎస్టేట్లు అనేది కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సో అక్కడ దాదాపు ఏదైతే అస్సాం నుంచి కావచ్చు, పక్కన ఉన్నటువంటి సౌత్ నుంచి ఎక్కువగా అక్కడ నుంచి కార్మికులందరూ కూడా వచ్చి ఆ ముండక్కైలో పనిచేస్తుంటారు. ఎందుకంటే అక్కడ టీ తోటలు ఎక్కువ, టీ ఎస్టేట్లు ఎక్కువ, తయారక పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ పనిచేయడానికి కార్మికులు వస్తుంటారు. అలాగా దాదాపు 600 మందికి పైగా కూడా కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆ కార్మికులు ఎవరు కూడా వారు అందుబాటులోకి రానటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ ముండక్కై మౌంట్ ఫారెస్ట్ మొత్తం కూడా చుట్టుపక్కల ఉండేది మొత్తం కూడా ఈ యొక్క ట్రీ ఎస్టేట్ అని చెప్పాలి. ట్రీ వ్యాలీ రిసార్ట్ మొత్తం రిసార్ట్కి సంబంధించి కూడా ఏమీ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఇదే అధికారులను కూడా కలవరపాటుకు గురి చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? పైనుంచి వచ్చినటువంటి చలియార్ నది నేరుగా ఒక్కసారిగా అందరినీ కూడా ఆ ఉధృతికి కొట్టుకోపోయినటువంటి పరిస్థితి. సో చాలా
మంది ఇప్పటికే 70 మందికి పైగా కూడా చనిపోయినటువంటి వారి యొక్క మృతదేహాలన్నీ కూడా ఆ యొక్క చెలియార్ నదిలో తేలియారుతూ కనిపించడం మాత్రం అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అసలు భయానకమైనటువంటి పరిస్థితులు దృశ్యాలు అక్కడ కనపడ్డాయని చెప్పాలి. గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా ఏదైతే కొండ చర్యలు విరిగిపడకుండా తాత్కాలికంగా కంచెలు అనేది పైనుంచి రాకుండా ఏర్పాటు చేశారు, కానీ ప్రస్తుతం వచ్చినటువంటి వర్షాలకు తోడు వరద వృద్ధికి ఏది కూడా దాని ముందు నిలబడలేకపోయే మొత్తం కొండ చర్యలన్నీ వచ్చి ఈ 4 గ్రామాలను మొత్తం కూడా తుడిచిపెట్టుకోపోయిందనే చెప్పాలి. ఇప్పటికీ కూడా సహాయ చర్యలు అయితే అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. దీని మీద ప్రధానమంత్రి మోదీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, అందరూ కూడా స్పందించారు. సో మరి కాసేపట్లోనే పినరయి విజయన్ కూడా నేరుగా సంఘటనా స్థలానికి వెళ్ళేటట్టుగా కూడా ఉంది. Ahí yo